ఈ భాగం ప్రారంభంలో ప్రతి వస్తువులోనూ దానికి సొంతమైన ఒక ఆత్మ ఉంటుందని మనకు చెప్పబడింది. ఈ ఆత్మలను పిలిచే వాళ్ళను ఆవాహకులు అంటారు. ప్రాచీన కాలం నుంచే వీళ్ళు అందరి నుండి దాక్కుని జీవిస్తున్నారు. ఈ ఆవాహకుల శక్తి మనిషి ఊహకు మించి చాలా ప్రమాదకరంగా ఉండేది. కానీ కాలంతో పాటు అందరూ వాళ్ళని మర్చిపోయారు. ఇప్పుడు వాళ్ళు కేవలం ఒక గాథగా మిగిలిపోయారు. ఇప్పుడు మన కథానాయకుడైన ఆజీ ఒకచోట నిద్రపోతూ ఉంటాడు. ఇక అతను మెలకు వచ్చి లేచి చూసేసరికి అతని పిల్లి అక్కడే ఒక చెట్టు పైకి ఎక్కేసి ఉంటుంది. దాన్ని కిందకి రమ్మని పిలుస్తాడు. కానీ అది దిగదు. దాంతో ఆ పిల్లిని వదిలేసి అతను వెళ్ళిపోతాడు. ఇప్పుడు సంతకు వెళ్ళి తన కోసం కొన్ని సామాన్లు కొంటాడు. అప్పుడే అతను నాకిప్పుడు 16 ఏళ్ళు, జూనియర్ హై స్కూల్లో చదువుతున్నాను అని అనుకుంటాడు. కానీ నాకు మంచి మార్కులపై ఆసక్తి లేదు. పెద్ద కలలు కూడా లేవు. నాకు జనాలకు దూరంగా ప్రశాంతంగా ఉండటమే ఇష్టం. తర్వాత అతను బస్ స్టాప్లో నిలబడతాడు. అక్కడే కొంతమంది పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళను చూసి ఆజీకి చిరాకేస్తుంది. కానీ అప్పుడే ఒక పిల్లాడు రోడ్డు దాటుతుంటే ఆజీ అతన్ని పట్టుకుని ఆపుతాడు. ఎందుకంటే ఆ పిల్లాడు కారుకు గుద్దుకోబోయాడు. అది చూసి వాడి తల్లి ఆజీపై కోప్పడుతుంది. కానీ అతను పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఆజీ ఇంటికి వచ్చి నేను దేనిలోనూ అంత గొప్ప కాకపోయినా అని అనుకుంటాడు. కానీ నాకు వంట చేయడం బాగా వచ్చు. ప్రతిరోజు వండుకుని తిని పడుకుంటాను. నాకు నా ఈ జీవితమే చాలా ఇష్టం. నాకు గుర్తుంది, మా నాన్న నువ్వు రామెన్ రాజు అవుతావు అనేవారు. ఎందుకంటే నా వంట రుచి అంత బాగుంటుంది. ఇక ఆజీ రామెన్ చేయడం పూర్తవుతుంది. దాన్ని చూసి అతను నా జీవితంలో ఇంతకు ముందు ఎప్పుడూ ఇలాంటి రామెన్ చేయలేదా అని అనుకుంటాడు. అప్పుడే అతని వెనుక ఒక ద్వారం తెరుచుకుంటుంది. ఆజీ చూపు దానిపై పడుతుంది. చూడటానికి అక్కడికి వెళ్తాడు. అప్పుడే ఆ ద్వారం లోపలి నుండి ఒక అమ్మాయి బయటకు వస్తుంది. ఆమెను చూసి ఆజీ చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడే అతని చేతి నుండి రామెన్ గిన్నె కింద పడబోతుంది. అదే క్షణం ఆ అమ్మాయి తన చిన్న రూపంలోకి మారిపోతుంది. ఆమె చాలా వేగంగా వెళ్ళి ఆ గిన్నెను కింద పడకుండా కాపాడుతుంది. అది చూసి ఆజీ ఆశ్చర్యపోతాడు. ఇంతలో ఆ అమ్మాయి రెప్పపాటులో ఆ రామెన్ను తినేస్తుంది. ఆ అమ్మాయి తను 100 ఏళ్లుగా ఇంత మంచి భోజనం తినలేదని చెబుతుంది. ఇది చూసి ఆజీ కోపంగా అసలు నువ్వెవరు అని అడుగుతాడు. అప్పుడు ఆ అమ్మాయి తన గురించి పెద్ద పరిచయం ఇచ్చి ఇలా అంటుంది, తన్ని డోరా అని పిలవమని. దీంతో విసిగిపోయిన ఆజీ ఆమెను ఎత్తుకుని ఇంటి బయట పడేసి తలుపు మూసేస్తాడు. ఆ తర్వాత అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అనుకుంటాడు. నేనేమైనా కల కంటున్నానా అనుకుని మళ్ళీ వంటగదిలోకి వచ్చి చూస్తే అక్కడ డోరా అతను పెట్టుకున్న ఆహారం తింటూ ఉంటుంది. అది చూసిన ఆజీకి కోపం వచ్చి డోరాను పట్టుకుని పైకెత్తి కిటికీలోంచి బయటకు విసిరేసి వెంటనే తన కిటికీని మూసేసుకుంటాడు. దాంతో అతను చాలా కంగారు పడి తను నిజంగానే ఒక కల కంటున్నానేమో అని అనుకోబోతుండగా డోరా గోడకు అడ్డంగా దూరి మళ్ళీ అతని ఇంట్లోకి వచ్చేస్తుంది. ఇది చూసి ఆజీ చాలా భయపడి నువ్వేమైనా దెయ్యానివా అని అడుగుతాడు. డోరా కాదు, నేను ఒక ఆవాహన ఆత్మను అంటుంది. కానీ ఇప్పుడు తను చాలా బలహీనంగా ఉందని, తన శక్తులు తిరిగి పొందాలంటే కడుపు నిండా ఆహారం తినాలని చెబుతుంది. ఆ తర్వాత తన శక్తులను ఉపయోగించి ఆజీ వంటగదిలో ఉన్నవన్నీ తినడం మొదలు పెడుతుంది. ఇది చూసి ఆజీకి చాలా కోపం వస్తుంది. నాకు అర్థమైంది, నువ్వు ఒక దుష్ట ఆత్మవి అని. డోరాను పట్టుకుని మరుగుదొడ్డిలో వేసి ఫ్లష్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ డోరా మళ్ళీ అతని దగ్గరికే వచ్చేస్తుంది. దీంతో ఆజీకి చాలా విసుగొస్తుంది. ఆ తర్వాత ఆజీ డోరాను వదిలించుకోవడానికి ఆమెకు టీ ఇస్తూ నేను నిన్ను 3 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అంటాడు. మొదటిది, అసలు నువ్వు ఎవరు? రెండవది, నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మూడవది, నువ్వు నన్ను ఎలా వదిలి వెళ్తావు? దానికి డోరా తను 30 లక్షల ఏళ్ల వయసున్న ఒక ఆవాహన ఆత్మనని చెబుతుంది. కానీ తనను చూసి ఎవరూ తన వయసు చెప్పలేరని, ఎందుకంటే తనను తాను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందని. ఇప్పుడు ఆజీ చూస్తున్నది తన అసలు రూపం కాదని చెబుతుంది. తన అసలు రూపంలో తను చాలా అందంగా ఉంటుందని, కానీ ఆ రూపాన్ని వాడటానికి చాలా శక్తి ఖర్చవుతుందని, అందుకే తను ఇక్కడ చాలా ఆహారం తినాల్సి ఉంటుందని చెబుతుంది. ఇంకా ఆజీనే తనను ఆవాహన చేశాడని, కాబట్టి ఏది ఏమైనా సరే తను అతన్ని వదిలి ఎప్పటికీ వెళ్ళదని, నిద్రలో మెలకువలో ఎప్పుడూ అతనితోనే ఉంటుందని చెబుతుంది. ఇకపై ఆజీనే తన బాధ్యత తీసుకోవాలని అంటుంది. ఇదంతా విన్న ఆజీ ఆమెను పట్టించుకోకుండా తన బడి వైపు వెళ్ళిపోతాడు, సైకిల్ తొక్కుంటూ. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, ఏమీ చేయకుండానే ఈ గొడవలో ఎలా చిక్కుకున్నాను అని ఆలోచిస్తూ ఉంటాడు.
ఉదయం నుండి తను ఏమీ తినకపోవడంతో ఇప్పుడు అతనికి ఆకలిగా ఉంటుంది, ఎందుకంటే అతని ఆహారం మొత్తం డోరా తినేసింది. అప్పుడే డోరా తనను వెంబడించడం చూస్తాడు. తన మాట ఇంకా పూర్తి కాలేదని ఆమె గట్టిగా అంటుంది. ఆజీ ఆమె నుండి తప్పించుకుని పారిపోలేడని, ఎందుకంటే తను చాలా శక్తివంతమైనదని చెబుతుంది. ఆమె ఆజీ తల మీద కూర్చుని నువ్వు నా మాట వింటే అని చెప్పడం మొదలు పెడుతుంది. నీ కోరికలన్నీ ఇక్కడ నెరవేరుతాయి. కానీ అప్పుడే ఆజీ మళ్ళీ ఆమెను పైకెత్తి విసిరేస్తాడు. అప్పుడు డోరా ఒక బస్సులో కూర్చుని ఉండటం చూస్తాడు. ఆజీ కోరుకుంటే డోరా అతన్ని ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా చేయగలదని, కావాలంటే ఆజీ కంటే శక్తివంతుడు ఎవరు ఉండరని చెబుతుంది. ఆమె ఆజీని ఒక రాక్ స్టార్ గా, చివరికి ఒక డాన్ గా కూడా చేయగలదు. ఆజీ గనుక డోరాతో చేతులు కలిపితే ఇద్దరూ కలిసి ఈ ప్రపంచాన్ని ఏలవచ్చని చెబుతుంది. కానీ ఆజీ మళ్ళీ దారి మార్చుకుని అక్కడి నుండి పారిపోతాడు. ఇక బడిలో ఆజీ తన తరగతిలో కూర్చుంటాడు. డోరా అక్కడికి కూడా వచ్చి ఆజీని విసిగిస్తూ ఇలా అంటుంది. ఈరోజు నా నుండి తప్పించుకుని పారిపోలేవు. డోరాతో ఒప్పందంపై సంతకం చేయాల్సిందే. దీనికి కోపంతో ఆజీ చాలు ఆపు, ఇంకేమీ వినను అని గట్టిగా అరుస్తాడు. అక్కడున్న ఉపాధ్యాయుడు ఆజీ ఆ మాట తనతో అంటున్నాడనుకుని చాలా కోప్పడతాడు. ఆజీ ఉపాధ్యాయుడికి క్షమాపణ చెప్పగా తరగతిలోని విద్యార్థులందరూ అతన్ని చూసి నవ్వుతారు. కానీ ఆజీకి అర్థమవుతుంది ఇక్కడ డోరా తనకి తప్ప ఎవరికీ కనిపించడం లేదని. తరగతి జరుగుతున్నంత సేపు డోరా ఆజీకి కోపం తెప్పించాలని చూస్తూనే ఉంటుంది. కానీ ఆజీ ఆమెను పట్టించుకోడు. ఇక డోరా అక్కడ నిద్రపోవడం చూసి అతను నెమ్మదిగా తరగతి నుండి బయటకు వచ్చి బడి నుండి వెళ్తుండగా దారిలో ఒక అమ్మాయి ప్రేమలేఖ ఇవ్వడానికి వస్తుంది. ఆజీ ఆ ప్రేమలేఖ తీసుకోబోగానే అతని సంచిలో నుండి డోరా బయటకు వచ్చి ఇది ప్రేమలేఖ కదా అని అంటుంది. నా కళ్ళను నేనే నమ్మలేకున్నాను. ఇది వినగానే ఆజీకి చాలా కోపం వస్తుంది. అతను కోపంతో తన సంచిని నేలకేసి కొట్టి ఇక చాలు అని గట్టిగా అరుస్తాడు. అప్పుడే అతను చూస్తాడు, అక్కడ డోరా ఆ అమ్మాయి పైన కూర్చుని ఉంటుంది. అది చూసి ఆజీకి ఇంకా కోపం వస్తుంది. అసలు నన్నెందుకు వదలడం లేదు అని అరుస్తాడు. అది విన్న ఆ అమ్మాయి ఆజీ తనతోనే అంటున్నాడని అనుకుంటుంది. ఇక ఏడుస్తూ అక్కడి నుండి పారిపోతుంది. అప్పుడు డోరా ఆజీ నువ్వు చాలా కఠినుడివి, అమ్మాయితో అలా మాట్లాడతావా, ఏడిపించావు అంటుంది. ఇది విని ఆజీ కోపంతో పారిపోతాడు. ఇప్పుడు సాయంత్రం సమయం. డోరా ఒక చోట నిద్రపోతూ ఉంటుంది. అదే సమయానికి ఆజీ చాలా ఆహారం తీసుకువస్తాడు. దాన్ని డోరా ముందు పెట్టి నేను ఇక్కడ వంట చేస్తే నిన్ను పిలిపించాను అంటాడు. కాబట్టి ఈ ఆహారం నీకిస్తున్నా, ఇక నా వెంట పడకు. అదే సమయంలో ఆజీ చేతిలో ఒక అగరబత్తి వెలుగుతూ ఉంటుంది. దాన్ని డోరా ముందు పెట్టి ప్రార్థిస్తాడు. ఇది చూసి డోరాకి ఏమీ అర్థం కాదు. కానీ ఆమె ఏడుస్తూ ఇలా అంటుంది, అయ్యో ఇక ఇక్కడ అంతా అయిపోయింది. ఆజీ నీకు ఈ విషయం తెలుసా? ఎవరైనా ఒక ఆత్మను పిలిపిస్తే ఆ వ్యక్తి ఆ ఆత్మకు యజమాని అవుతాడు. కానీ ఆ వ్యక్తి ఆ ఆత్మతో తన ఒప్పందంపై సంతకం చేయకపోతే ఆ ఆత్మ పనికి రాకుండా పోతుంది. అది దెయ్యంలా అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమె నిజ స్వరూపంలోకి వచ్చి ఈ రోజు నుండి 100 లేదా 200 ఏళ్ళు ఒంటరిగా తిరగాలని చెబుతుంది. కానీ పర్వాలేదు, ఇది ఆజీ నిర్ణయం. ఇందులో డోరా ఏమీ చేయలేదు. కానీ వెళ్లే ముందు డోరాకి ఒక చివరి కోరిక ఉంది. ఆమె ఆజీ చేత ఒక్కసారి తన శక్తులను ఉపయోగించేలా చేయాలనుకుంటోంది. ఎందుకంటే తనతో పాటు ఆజీ జ్ఞాపకాలను తీసుకెళ్లాలనుకుంటోంది. దీనికి ఆజీ ఒప్పుకుంటాడు. తర్వాత ఆజీ డోరా కలిసి తిరుగుతుండగా డోరా ఆజీతో ఇలా అంటుంది, ఆజీ ఈ ప్రపంచంలోని అన్ని వస్తువులలో ఒక ఆత్మ ఉంటుందని నీకు తెలుసా? అప్పుడు ఆమె అక్కడ ఆజీ చెయ్యి పట్టుకుంటుంది. దానితో ఆజీకి ప్రతి జీవిలోనూ ఒక ఆత్మ కనిపించడం మొదలవుతుంది. ఇప్పుడు డోరా అతనితో మనుషులలో మొదటి నుండి కొన్ని ప్రత్యేక శక్తులు ఉన్నాయని చెబుతుంది. ఈ శక్తులు కొందరిలో తక్కువగా మరికొందరిలో ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈ శక్తులను ఉపయోగించి ఇక్కడ సమ్మనర్గా మారడం చాలా సులభమైన పని. కానీ ఒక సమ్మనర్ చీకటి మధ్యలో ఒక చిన్న దీపం లాంటివాడు. ఇంకా తన శక్తులను పెంచుకోవడానికి అతను చాలా కష్టపడాలి. ఇంకా ఒకసారి తమ శక్తులను తెరిచిన తర్వాత సమ్మనర్లు చాలా శక్తివంతులు అవుతారు. వారిని ఎవరూ ఎదుర్కోలేరు. వాళ్ళు తమ శక్తులతో ఈ ప్రపంచాన్ని నాశనం చేయగలరు, ఇంకా రక్షించగలరు. ఆ తర్వాత అక్కడ ఆజీ చేయి పట్టుకుని ఆమె తన చేతి దగ్గరికి ఒక పెద్ద మంచు పిండిని తెస్తుంది. దానితో ఆజీ అక్కడ ఒక చెట్టును పట్టుకుని పెకిలిస్తాడు. ఇప్పుడు అతను ఈ శక్తిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు డోరా
నువ్వు ఇక్కడ ఏ మార్గాన్ని ఎంచుకున్నా పర్వాలేదు, కానీ నీ ప్రయాణం ఇప్పుడు మొదలైందా అంటుంది. మరి ఇప్పుడు ఆజీ ఒక సమ్మనర్గా మారి డోరాతో కలిసి ఈ ప్రపంచాన్ని అన్వేషించాలనుకుంటున్నాడా? ఇది వినగానే ఆజీ ఏమీ ఆలోచించకుండా తన చేతిని ముందుకు చాపుతాడు. అప్పుడే డోరా వేగంగా అతని చేతిని పట్టుకుంటుంది. ఇంకా అక్కడ ఒక పెద్ద కాంతి మెరుస్తుంది. అక్కడ ఒక నిర్మాణం ఏర్పడుతుంది. ఆ తర్వాత అంతా నిశ్శబ్దంగా మారిపోతుంది. అప్పుడే డోరా మళ్ళీ తన చిన్న రూపంలోకి వచ్చేస్తుంది. ఆమె చాలా సంతోషంగా ఉండి చివరికి ఈరోజు నువ్వు ఒప్పందంపై సంతకం చేశావో అంటుంది. ఇప్పుడు మన ఒప్పందం కుదిరింది, కాబట్టి నువ్వు నన్ను నీ నుండి దూరం చేయలేవు. అప్పుడు ఆజీ, నిన్ను ఆపడం నిజంగా చాలా కష్టం. ఇప్పుడు నేను నా ఓటమిని ఒప్పుకుంటున్నానా అంటాడు. అప్పుడు డోరా, నా దగ్గర నీకోసం ఇక్కడ ఒక బహుమతి ఉందా అని చెప్పి ఆజీ భుజం మీద కూర్చుని తన చేతిని చాచమని చెబుతుంది. అప్పుడే డోరాకి రెక్కలు వస్తాయి. ఇప్పుడు డోరా ఆజీని ఆకాశంలోకి ఎగరవేస్తుంది. మొదట ఆజీకి చాలా భయం వేస్తుంది, కానీ తర్వాత అతనికి కూడా సరదాగా అనిపిస్తుంది. ఇంకా ఇప్పుడు అతను ఆకాశం నుండి నగరాన్ని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడే వాళ్ళు ఎగురుతూ ఒక భవనాన్ని ఢీకొట్టబోతారు. దానికి అతను చాలా భయపడతాడు. అప్పుడు అతను చూస్తే డోరా అక్కడ నిద్రపోయి ఉంటుంది. దాంతో ఆజీ చాలా భయపడి ఆమెను లేపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు డోరా తనకిప్పుడు చాలా ఆకలిగా ఉందని చెబుతుంది. దానివల్ల తన శక్తి మొత్తం అయిపోయిందని, మళ్ళీ శక్తిని పొందాలంటే ఆహారం తినాలని చెబుతుంది. ఆ తర్వాత ఆజీ డోరా అక్కడ నుండి కింద పడిపోవడం మొదలు పెడతారు. ఇప్పుడు తన ఇంట్లో ఆజీ గాయాలకు మందు రాసుకుంటూ ఉంటాడు అని చూపిస్తారు. అదే సమయంలో డోరా, నువ్వు కోపగించుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు దీని మంచి వైపు చూడాలి. ఇంత పెద్ద ప్రమాదం తర్వాత కూడా మనం బతికే ఉన్నామంటుంది. మనకు ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదు. అప్పుడే వాళ్ళ ఇంట్లో కరెంటు పోతుంది. అది చూసి డోరా ఆజీ వైపు చూడటం మొదలు పెడుతుంది. ఆజీ నవ్వుతూ ఇంటి విద్యుత్ బిల్లు కట్టడం మర్చిపోయానని చెప్తాడు. కానీ ఇప్పుడేమీ చేయలేడు. రాత్రికి చీకట్లోనే ఉండాలి. అప్పుడే డోరా, నువ్వొక సమ్మనర్ అనే విషయం మర్చిపోకు అంటుంది. అందుకే నీ శక్తిని వాడుకో. ఆ తర్వాత డోరా ఆజీ చెయ్యి పట్టుకుని అక్కడ ఒక మంత్రం చెప్తుంది. వెంటనే ఆజీ చేతిలోంచి ఒక చిన్న కాంతి పుట్టి పైకి ఆకాశంలోకి వెళ్ళి పేలిపోతుంది. ఆ తర్వాత చిన్న చిన్న కాంతులు కింద పడటం మొదలవుతుంది. డోరా ఆజీతో వీటిని మెరిసే కాంతి పురుగులు అంటారు అని చెప్తుంది. ఇవి ఇక్కడ కేవలం వెలుగును పంచడమే కాదు, మన గాయాలను కూడా పూర్తిగా నయం చేస్తాయి. రేపు ఉదయం కల్లా నీ గాయాలన్నీ నయమైపోతాయి. ఇదంతా చూసి ఆజీ చాలా ఆశ్చర్యపోయి ఇప్పుడు డోరాని అడుగుతాడు, నిన్నొకటి అడగాలి. అసలు ఈ సమ్మనర్లు ఎవరు? నువ్విక్కడికి ఎక్కడి నుంచి వచ్చావు? అప్పుడు డోరా, నీ ప్రశ్నలకి జవాబివ్వాలంటే 3 రోజులు పడుతుంది అంటుంది. డోరా తన గతం గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది. అప్పుడే ఆమెకు ఒక చోట్ భయంకరమైన యుద్ధం జరుగుతున్న దృశ్యం కనిపిస్తుంది. అక్కడ చాలా మృగాలు కూడా ఉన్నాయి. డోరా చూస్తే తను సంకెళ్లతో బంధించబడి ఉంది. వాటి నుండి విడిపించుకోవాలని చాలా ప్రయత్నించినా విడిపించుకోలేకపోయింది. ఆ విషయం గుర్తొచ్చి డోరా భయంతో స్పృహ తప్పి పడిపోతుంది. ఆజీ ఆమెను లేపడానికి ప్రయత్నిస్తే డోరా నిద్రపోతూ ఉండటం చూస్తాడు. ఆ తర్వాత అతను డోరాని పడుకోబెట్టి తాను పడుకుంటాడు. ఇప్పుడు ఆజీ ఇంటిపైన ఒక మృగం మీద నిలబడిన అమ్మాయి కనిపిస్తుంది. దీనితో ఈ భాగం ఇక్కడితో ముగిసిపోతుంది.